juxtaglomerular apparatus. సో juxtaglomerular apparatus, juxta అంటే ఏంటంటే నియర్. సో దీని స్ట్రక్చర్ ఏంటి? ఇది మెయిన్గా దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. మాక్యులా డెన్సా, extraglomerular mesangial cells, juxtaglomerular cells. సో మనకి ఈ మాక్యులా డెన్సా అనేది ఎక్కడ ఉంటుందంటే థిక్ అసెండింగ్ సెగ్మెంట్ అండ్ ఇది DCT లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మెయిన్గా ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్స్ కి మధ్యలో ఉంటుంది మాక్యులా డెన్సా అనేది. అండ్ ఇంకా చెప్పాలంటే ఇది ఎఫరెంట్ ఆర్టీరియోల్ కి దగ్గరలో ఉంటుంది. అండ్ దీనికి లైన్ అయ్యే ఎపిథీలియం ఏంటంటే క్యూబాయిడల్ ఎపిథీలియం. అండ్ ఈ క్యూబాయిడల్ ఎపిథీలియం ఉంది కాబట్టి అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది ఇది. అండ్ దీంట్లో సెకండ్ పార్ట్ ఏంటంటే ఎక్స్ట్రాగ్లోమెరులర్ మెసెంజియల్ సెల్స్. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఎఫరెంట్ ఆర్టీరియోల్ మాక్యులా డెన్సా ఈ మూడిటికి మధ్యన ఉండేది ఎక్స్ట్రాగ్లోమెరులర్ సెల్స్. సో ఇది మాక్యులా డెన్సా, ఇది ఎఫరెంట్ ఆర్టీరియోల్, ఇది ఎఫరెంట్ ఆర్టీరియోల్. ఈ ట్రయాంగులర్ పోర్షన్ లో మనకి ఈ ఎక్స్ట్రాగ్లోమెరులర్ సెల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఎక్స్ట్రాగ్లోమెరులర్ మెసెంజియల్ సెల్స్. వీటినే ఏ గ్రాన్యులర్ సెల్స్ అని అంటాం. తర్వాత మనకి ఇది బయట ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్స్ట్రాగ్లోమెరులర్ సెల్స్ అంటాం. అండ్ తర్వాత ఇంట్రాగ్లోమెరులర్ సెల్స్ కూడా ఉంటాయి. లోపల ఉండే వాటిని ఇంట్రాగ్లోమెరులర్ సెల్స్ అంటాం. తర్వాత థర్డ్ పార్ట్ జక్స్టాగ్లోమెరులర్ సెల్స్. ఇది ఏంటంటే మెయిన్గా ఎక్కడైతే మనకి బౌమన్స్ క్యాప్సూల్లోకి ఎఫరెంట్ ఆర్టీరియోల్ ఎంటర్ అవుతుందో అక్కడ మనకు ఉండేది జక్స్టాగ్లోమెరులర్ సెల్స్. ఈ జక్స్టాగ్లోమెరులర్ సెల్స్ అనేవి బౌమన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతుంది కదా, ఈ బౌమన్స్ క్యాప్సూల్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఎఫరెంట్ ఆర్టీరియోల్ అంటే ఎఫరెంట్ ఆర్టీరియోల్ కంటిన్యూస్ ఇన్ టు ది బౌమన్స్ క్యాప్సూల్ అండ్ ఆ జంక్షన్ లో ఉండేవి జక్స్టాగ్లోమెరులర్ సెల్స్. అండ్ ఇవేంటంటే ఈ స్మూత్ మజిల్ సెల్స్, జక్స్టాగ్లోమెరులర్ సెల్స్ అనేవి స్పెషలైజ్డ్ స్మూత్ మజిల్ సెల్స్. ఇవే స్మూత్ మజిల్ సెల్స్ మనకి మెయిన్ గా ఏంటంటే ట్యూనికా మీడియా, ట్యూనికా అడ్వెంటిషియా. అంటే ఇవి మనకి బ్లడ్ వెజల్స్ లో 3 లేయర్స్ ఉంటాయి. ట్యూనికా మీడియా, ట్యూనికా అడ్వెంటిషియా, ట్యూనికా ఇంటిమా. ట్యూనికా మీడియా, ట్యూనికా అడ్వెంటిషియా, ట్యూనికా ఇంటిమా. సో ఈ మూడిటి లేయర్స్, ఈ మూడు కూడా స్మూత్ మజిల్ లేయర్స్ అన్నమాట. మామూలుగా బ్లడ్ వెజల్స్ లేన్ చేస్తాయి. ఇవే స్మూత్ మజిల్స్ మనకి జక్స్టాగ్లోమెరులర్ సెల్స్ లో కూడా ఉంటాయి. అండ్ ఈ జక్స్టాగ్లోమెరులర్ సెల్స్ కి ఇంకో పేరు ఏంటంటే గ్రాన్యులర్ సెల్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పోలార్ కుషన్. పోలార్ కుషన్ అంటే ఏంటనేది వైవాలో అడుగుతాడు. ఏం లేదు, ఇది థిక్ కఫ్. జక్స్టాగ్లోమెరులర్ సెల్స్ అన్ని కూడా ఒక ఎలాగంటే ఫోమ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫోమ్ లో ఫామ్ అయ్యి ఒక కుషన్ లాగా యాక్ట్ చేస్తుంది ఎఫరెంట్ ఆర్టీరియోల్ చుట్టూ కూడా. అండ్ ఇది మనకి బౌమన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అవుతుంది, కానీ పోలార్ కుషన్ అంటాం. ఇది మనకి మెయిన్ గా జక్స్టాగ్లోమెరులర్ apparatus స్ట్రక్చర్ పార్ట్స్. తర్వాత దీని ఫంక్షన్స్ ఏంటి, అసలు ఈ apparatus మూడు కలిసి ఏం చేస్తాయి, విడివిడిగా ఏం చేస్తాయి. సో దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ ఫ్లో, గ్లోమెరులర్ బ్లడ్ ఫ్లో అండ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్ GFR అంటాం. వీటిని మెయింటైన్ చేస్తాయి. అండ్ సెక్రీషన్ ఆఫ్ హార్మోన్స్. సో ఇది 2 హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది, రెనిన్, ప్రోస్టాగ్లాండిన్స్. ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ఏంటంటే పెయిన్ రిసెప్టార్స్. సో రెనిన్ ఫస్ట్. జక్స్టాగ్లోమెరులర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇది మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రెనిన్ ని సెక్రెట్ చేస్తుంది. సో మామూలుగా ఈ రెనిన్, యాంజియోటెన్సిన్ ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే ఒక రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ కింద ఫామ్ చేస్తుంది. అండ్ ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ మనకి మెయిన్ గా మెయింటెనెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్,
ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బ్లడ్ ప్రెషర్ మెయింటెనెన్స్కి. అది నెక్స్ట్ ప్రాసెస్లో తెలుస్తుంది. సో మనకి ఈ రెనిన్ స్టిమ్యులేట్ అవ్వాలంటే 4 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఒకటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ తగ్గాలి, లేదంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ తగ్గాలి, లేకపోతే సింపాథెటిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవ్వాలి, అండ్ సోడియం క్లోరైడ్ లెవెల్స్ అనేవి తగ్గాలి. సో ఈ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక మనకి రెనిన్ అనేది సెక్రెట్ అవుతుంది. అండ్ ఈ రెనిన్తో పాటు యాంజియోటెన్సిన్ కలిసి రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం కింద స్టార్ట్ అవుతుంది. సో ఈ రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం అంటే ఏంటి? సో ఫస్ట్ ఈ స్టిమ్యులెంట్స్ ఉన్నాయి కదా, లో బ్లడ్ ప్రెషర్, ఈసీఎఫ్, సింపాథెటిక్ స్టిమ్యులేషన్, ప్లాస్మా సోడియం. ఇవి ఎప్పుడైతే ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యాయో అప్పుడు ఏమవుతుందంటే ఈ జెక్స్ట్రా గ్లోమరులర్ apparatus, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లో బ్లడ్ ప్రెషర్ అన్నాడు, ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగి బ్లడ్ లాస్ ఎక్కువైంది. సో ఎప్పుడైతే బ్లడ్ అనేది వాల్యూమ్ తగ్గిందో బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. అప్పుడు ఏంటంటే దాన్ని మెయింటైన్ చేయడం కోసం సో హార్ట్కి పంప్ చేయాలి బ్లడ్, బ్రెయిన్కి పంప్ చేయాలి. ఫస్ట్ బ్రెయిన్కి ఎప్పుడైతే బ్లడ్ పంప్ అవ్వకపోతే అప్పుడు ఇంకా చావుకు సిద్ధంగా ఉంటారు. సో అందుకని ఏంటంటే ఫస్ట్ కిడ్నీస్ ఏం చేస్తాయంటే ఆ బ్లడ్ని మనకి ఎలాగైనా దాన్ని రీప్లేస్ చేయాలి, ఆ టైంలో హార్ట్ బీట్ మెయింటైన్ చేయాలి, బ్రెయిన్కి బ్లడ్ అనేది సప్లై ఇవ్వాలి అనే ఆలోచనతో ఏం చేస్తుందంటే రీఅబ్జార్ప్షన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రీఅబ్జార్ప్షన్కి ఫస్ట్ కిడ్నీస్లో నెఫ్రాన్స్లో ఎంటర్ అయితే జెక్స్ట్రా గ్లోమరులర్ apparatus ఈ 3 పార్ట్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఈ రెనిన్ని సెక్రెట్ చేస్తాయి, ఎస్పెషల్లీ జెక్స్ట్రా గ్లోమరులర్ సెల్స్. సో రెనిన్ని సెక్రెట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెనిన్ అనేది ప్లాస్మాలో యాంజియోటెన్సినోజన్ అనేది ఉంటుంది. సో యాంజియోటెన్సినోజన్ అనేది ఏంటంటే ఒక ప్లాస్మా ప్రోటీన్. సో ఈ ప్లాస్మా ప్రోటీన్ ఏమవుతుంది అంటే యాంజియోటెన్సిన్ 1 కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ ఈ యాంజియోటెన్సిన్ 1 అనేది మళ్ళీ ఇది ఏమవుతుందంటే లంగ్స్ యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది ఉంటుంది లంగ్స్లో ఉన్న యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే యాంజియోటెన్సిన్ 1 నుంచి యాంజియోటెన్సిన్ 2 కింద కన్వర్ట్ చేస్తుంది, ఏసీఈ హార్మోన్ which is secreted by the lungs. సో యాంజియోటెన్సిన్ 1 నుంచి యాంజియోటెన్సిన్ 2కి కన్వర్ట్ అయిన తర్వాత యాంజియోటెన్సినేసెస్ అనేది యాంజియోటెన్సిన్ 2 నుంచి యాంజియోటెన్సిన్ 3కి కన్వర్ట్ చేస్తుంది. సో ఈ 3 ఏం చేస్తుందంటే ఆల్డోస్టెరాన్ హార్మోన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఆల్డోస్టెరాన్ ఈజ్ సెక్రెటెడ్ బై ది ఎడ్రినల్ మెడుల్లా. ఇదేం చేస్తుందంటే ఈ హార్మోన్ని ఈ ఆల్డోస్టెరాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దీంతో ఏమవుతుందంటే వాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. సో వెజల్స్ అనేవి కాంట్రాక్ట్ అవ్వడం వల్ల ఎక్కువ బ్లడ్ లాస్ అనేది జరుగుతుంది. సో అది స్టెప్. సో యాంజియోటెన్సిన్ 3 నుంచి యాంజియోటెన్సిన్ 4 కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్లో ఇది రిలీజ్ అవ్వడం వల్ల జిఎఫ్ఆర్ అనేది రేట్ మెయింటైన్ చేస్తుంది, విచ్ ఇస్ 125 ml/min. అండ్ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంది, వాటర్ ఇంటేక్ని తీస్తుంది, ఏడిహెచ్ రిలీజ్ చేస్తుంది, యాంటీ డయూరెటిక్ హార్మోన్ విచ్ ఈస్ సెక్రెటెడ్ బై ద వాసోప్రెసిన్. దాని తర్వాత ఇంక్రీజెస్ సిఆర్హెచ్ కార్టికోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్ అండ్ ఎడినోకార్టికోట్రోపిక్ హార్మోన్ ఏసీటీహెచ్. ఇవన్నీ కూడా మళ్ళీ స్టిమ్యులేట్ అవుతాయి. దాంతో మనకి ఆ బ్లడ్ లాస్ని మనకి అది కాస్త మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇదంతా కూడా ఏంటంటే రెనిన్ యాంజియోటెన్సిన్ సిస్టమ్ ఫంక్షన్. సో ఎడ్రినల్ కార్టెక్స్, ఎడ్రినల్ మెడుల్లా కాదు, ఎడ్రినల్ కార్టెక్స్, తర్వాత బ్రెయిన్లో ఇట్ ఇన్హిబిట్స్ ది బారోరిసెప్టార్ రిఫ్లెక్సెస్. సో బారోరిసెప్టార్స్ అంటే ఏంటంటే ప్రెషర్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి.
మనకి హార్ట్ దగ్గర వాటిని ఇన్హిబిట్ చేస్తుంది. బ్యారో రిసెప్టార్స్ ఏంటంటే స్టిమ్యులేట్ అవుతాయి. స్టిమ్యులేట్ అయ్యి ఓహో ప్రెషర్ అనేది మనకి తగ్గుతోంది అనేది ఇంక్రీజ్ అయినా తగ్గినా కూడా బ్యారో రిసెప్టార్స్ అనేవి ఐడెంటిఫై చేస్తాయి. ఐడెంటిఫై చేసి ఈ బ్లడ్ ప్రెషర్ని అంటే ఇక్కడ ఏంటంటే యాంజియోటెన్సిన్ 2 ఎలాగ ఇంక్రీజ్ చేస్తుంది అంటే బ్యారో రిసెప్టార్స్ని ఇన్హిబిట్ చేస్తాయి. దాంతో ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. దాంతో పాటుగా డిక్రీజ్ చేయడానికి కూడా బ్యారో రిసెప్టార్స్ సైమల్టేనియస్ గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది ఫస్ట్ రెనిన్. తర్వాత సెకండ్ హార్మోన్ ప్రోస్టాగ్లాండిన్స్. ప్రోస్టాగ్లాండిన్స్ ఏంటంటే ఇది మెయిన్ గా ఎవరు సెక్రెట్ చేస్తారు అంటే ఎక్స్ట్రా గ్లోమరులర్ మెసెంజర్ సెల్స్ ఆఫ్ జస్ట్రా గ్లోమరులర్ apparatus ప్రోస్టాగ్లాండిన్స్ సెక్రెట్ చేస్తాయి. ఇది మెయిన్ గా పెయిన్ రిసెప్టార్స్ అన్నమాట. ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో అప్పుడు వెంటనే ఈ హార్మోన్ అనేది సెక్రెట్ అవుతుంది. ఇంకా ఈ మాక్యులా డెన్సా ఏంటంటే థ్రోంబాక్సిన్ A2 కూడా మనకి రిలీజ్ చేస్తుంది. థ్రోంబాక్సిన్ A2 అనేది ఏంటంటే పొటెంట్ వాసో కన్స్ట్రక్టర్. వాసో కన్స్ట్రక్షన్ కే హెల్ప్ చేస్తుంది ఇది కూడా. అండ్ ఇంకా మాక్యులా డెన్సా ఆఫ్ జస్ట్రా గ్లోమరులర్ apparatus ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఎప్పుడైతే మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గిందో అప్పుడు మనకి ఇది ఒక ఫీడ్బ్యాక్ మెకానిజం కింద హెల్ప్ చేస్తుంది. అంటే ఫస్ట్ ఎయిడ్ లాగా. సో ఈ చార్ట్ గుర్తుంటే ఈ మొత్తం గుర్తుంటుంది. అండ్ ఇదంతా కూడా ఫంక్షన్స్ ఆఫ్ జస్ట్రా గ్లోమరులర్ apparatus అనేది 5 మార్క్స్ క్వశ్చన్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ జస్ట్రా గ్లోమరులర్ apparatus 2 or 5 మార్క్స్ కి ఇస్తారు. అండ్ వైవాక్ కూడా చాలా ఇంపార్టెంట్.